మారుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరూ ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీగా ఉంది. సో ఎప్పుడైతే నీటి శాతం బాడీలో తగ్గుతుందో మూత్రపిండాల పైన కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే 42 degrees సెల్సియస్లో ఉన్నటువంటి తిరుపతి క్లైమేటిక్ కండిషన్స్లో భవిష్యత్తులో ఇది ఇంకొక 4-5 degrees పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో నేపథ్యంలో 14వ తారీఖున వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొస్తున్నారు. ఎవ్రీడే ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా గణనీయంగా కిడ్నీ వ్యాధి గ్రహస్థుల పరిస్థితి కూడా ఎక్కువ అవుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ఇంగ్లీష్లో కూడా ఒక ప్రొవర్బ్ ఉంది, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ముందు జాగ్రత్తగానే తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేపథ్యంలో ప్రముఖ యూరాలజిస్ట్గా ఉన్నటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారు నాతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. ఇవాళ 14th వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సో ప్రజలకు ఒక అవేర్నెస్ ఇవ్వాలని సిటీ కేబుల్ కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. అంటే 1 week పాటు కొద్దిగా ప్రజల్లో ఒక అవగాహన తీసుకోవడం. ప్రధానంగా మనకి కిడ్నీ అనేది ఫంక్షనింగ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలంటే సార్, కిడ్నీ అనేది నిజంగానే ఇంపార్టెంట్ ఆర్గన్. ఎందుకంటే అందుకే దేవుడు ఒక గుండె ఇచ్చిన దేవుడు 2 కిడ్నీలు ఇచ్చి క్రియేటివ్ సీక్రెట్ క్రియేషన్. ఎందుకంటే కిడ్నీలు కానీ కిడ్నీ ఒక్క పని కాదు సార్. ఎందుకంటే ఉన్న 5 liters బ్లడ్ని కంప్లీట్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అన్నమాట. పర్ మినిట్ 120 ml యూరిన్ సీక్రెట్ అవుతూ ఉంటుంది. ఫిల్టరేషన్ జరుగుతూ ఉండి మొత్తం బాడీని మలినాలని, సాల్ట్, షుగరు ఏది కానీ అన్నిటిని క్లీన్ చేసి బాడీ సప్లై. ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఆల్మోస్ట్ డ్రైనేజ్ బ్లడ్లో కలిసిపోయినట్టు. అంత ఇంప్యూరిటీస్, పాయిజన్స్ అన్నీ కూడా బ్లడ్ కలిసి అంటే కిడ్నీ అంత ముఖ్యమైన కార్యం నిర్వహిస్తుంది. కానీ కిడ్నీలో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వింటున్నాం, అంటే ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ కిడ్నీ డిసీజ్ ఎక్కువ వస్తుంది. సమ్మర్లో వస్తుంది, మళ్ళీ ఎవరి ఇయర్లో వస్తుంది. దానికి ట్రీట్మెంట్ వచ్చేసి నీళ్లు బాగా తీసుకోవాలి, నివారణ వచ్చి నీళ్లు బాగా తీసుకోవాలి. అంటే నివారణ మరియు చికిత్స కూడా ఈ లిక్విడ్స్, వాటర్ ఎక్కువ తీసుకోవడంలో సరిపోతుంది మామూలుగా. కానీ ఎంత తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, డైట్స్ అనేది చూసుకుంటే కిడ్నీలు అనేవి మామూలుగా ఎండాకాలంలో కిడ్నీ నొప్పి వస్తే ఎలా తెలుసు? కిడ్నీ నొప్పికి మామూలు అడుగు తేడా అంటే పెయిన్ ఇలా చెప్తారు. అంటే బొటన వేలు వెనకాల పెట్టి ముందుకు వస్తుంది, రేడియేటింగ్ పెయిన్ అంటే వెనుక నుంచి పక్కకు వస్తుంది, వామిటింగ్ అనేది. అది నడుము నొప్పి అంటే మూమెంట్ వస్తుంది, కానీ కిడ్నీ నొప్పి అనేది సివియర్ పెయిన్ వస్తుంది. సంథింగ్ లైక్ డెలివరీ, బేబీ డెలివరీ పెయిన్ కంపేర్ చేస్తాం. అది బాడీ స్ట్రైక్ డెలివరీ స్టోన్. అందువల్ల ఎండాకాలం ఎవరికైనా సివియర్ పెయిన్ పక్కలో వస్తుంది, ముఖ్యంగా కిడ్నీ స్టోన్ అవ్వదు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఒకసారి కిడ్నీ రాలేదు డెఫినెట్గా ఎండాకాలం ఏప్రిల్ ఆగస్ట్ స్టోన్ సీజన్, జాతర సీజన్ అది. ఆ టైంలో పెయిన్ అది 90% స్టోన్ ఉంటుంది. అండ్ ఎందుకు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఎండలో తిరగడం. కొన్ని ప్రొఫెషన్స్, కొన్ని వృత్తుల వారు, ముఖ్యంగా రైల్వే డ్రైవర్ ఇంత ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చి చెఫ్స్, అంటే వంట మనుషులు, తర్వాత ట్రాఫిక్లో తిరిగే పోలీస్ డిపార్ట్మెంట్, లేదంటే ఎక్కువ ఎండలో తిరిగేవాళ్ళు, సరిగా నీళ్లు సరిగా తీసుకోకుండా ఎండలో ఎక్కువ ఉండేవాళ్ళకి రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఉదాహరణకి మీరు ఒక కప్పు కాఫీ కలుపుతున్నారు, ఒక కప్పు కాఫీలో మీరు 2 చెంచాలు షుగర్ వేస్తే అది కరిగిపోతుంది. అదే మీరు ఒక 4 చెంచాలు వేస్తే మీరు కాఫీ దగ్గర కొంచెం మిగిలి ఉంటుంది. అంటే ఇది రేషియో బట్టిన వాటర్, మనం తీసుకున్న వాటరు, యూరిన్ ఎంత సీక్రెట్ అయింది, దాంట్లో ఎంత సాల్ట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఎండలో తిరిగి వస్తే, ఒకసారి షర్ట్ తడిస్తే నియర్లీ 600 ml వాటర్ వెళ్ళిపోయింది. అందులో మీకు యూరిన్ క్వాంటిటీ తగ్గింది. అంటే యూరిన్ పర్ డే 1500 ml యూరిన్ వస్తుంది పర్ డే సిక్రేషన్, 2 కిడ్నీ కలుపుతాను. ఇప్పుడు ఎండలో దిగారు, మీకు 600 మిల్లీ స్వెట్టింగ్లో వెళ్ళిపోయింది. మీ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయింది కదా, అంటే డికాషన్ పెరిగింది, డికాషన్ తగ్గిపోయింది, దాంట్లో ఉన్న షుగర్ అనుకోండి, సాల్ట్ అనుకోండి, అది పెరిగింది. అంటే రేషియో పెరిగింది కాబట్టి అది పలుకులాగా లెస్, అది కిడ్నీ రాదు. ఇది చిన్న మైక్రోలిత్ అంట, చిన్నది తయారయ్యి అది పెరిగి ఇక్కడైతే మేము ఒక ఈవెన్ 8
9 సెంటీమీటర్ స్టోన్స్ కూడా తీయడం జరిగింది. అది ఎందుకు అంత పెరిగిందంటే మామూలుగా చిన్న స్టోన్స్ ఎక్కువ పెయిన్ వస్తుంది, అది మూమెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి అలా కూర్చుని సైలెంట్గా కూర్చొని నొప్పి రాదు, పెద్దగా అయిపోతుంది. అది ఏదో దానికి స్కాన్ యాక్టివిటీ బయటపడుతుంది. అందువల్ల ముఖ్యంగా ఒక టిప్ ఏంటంటే ఎండాకాలంలో నొప్పి వచ్చింది, వాంతులైనాయి, సివియర్ పెయిన్ వచ్చింది అంటే స్టోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎండాకాలం ఏప్రిల్ టు ఆగస్ట్ ఎండాకాలం అందులో వెంటనే డాక్టర్ని కలిసి మందులు వాడడం, లేదా ఆల్రెడీ ఇంత ముందు 2-3 సార్లు నొప్పి వచ్చింది స్కాన్ చేసుకుంటే తెలుసు. ఇప్పుడు స్కాన్ ఈజ్ అవైలబుల్, ప్రతి చోట అవైలబుల్ స్కాన్. అందువల్ల ఇప్పుడు స్టోన్స్ దాంట్లో తెలుసు, స్టోన్ కిడ్నీలో ఉందా, ట్యూబ్లో వచ్చాయని అడ్డుపడిందా, లేదా మూత్రకోశంలో ఉందా, కిడ్నీ అయినా దెబ్బతిందా, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందా, కిడ్నీ అయినా ఫంక్షన్ ఆగిపోయింది, ఇవన్నీ దాంట్లో తెలిసిపోతున్నాం చాలా. అందువల్ల అంటే ప్రతి నొప్పికి చేయాలి, కనీసం తగ్గుకోకుండా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈరోజు నొప్పి వచ్చింది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నొప్పి తగ్గింది కదా అనుకుంటారు. కానీ స్టోన్స్ చిన్నవైతే ఇప్పుడు కాలువలో ఇసుకలాగా కొట్టుకు వెళ్ళిపోతుంది. సపోజ్ కిడ్నీ ట్రాక్లో సపోజ్ ఈ ట్యూబ్ వచ్చేసి 4 mm స్టోన్ ఉంటే కనుక 50% వెళ్ళిపోతుంది. ఇది అమెరికన్ డేట్ కూడా. 5 mm ఉంటే 50% వెళ్ళిపోతుంది. అది 6 mm ఉంటే 15% డెలివరీ అయింది. అంటే అది మామూలుగా 85% కిడ్నీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి స్టోన్ పోద్దని కాదు, అంటే ట్యూబ్ సన్నగా ఉందని 1 mm స్టోన్ కూడా పోదు. ఒక్కొక్కసారి ట్యూబ్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఉన్న 6-7 mm స్టోన్ కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 365 రోజుల్లో మనకి మార్చి 14వ తారీఖునే వరల్డ్ కిడ్నీ డే అనేది ఒక డే తీసుకొచ్చారు. ఎందుకోసం దాని వెనుక హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? అంటే పర్టికులర్గా ఆ రోజు మాత్రమే ఇప్పుడు ఏంటి టు క్రియేట్ ద అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. ఎందుకంటే కిడ్నీస్ కనబడవు, కళ్ళలాగా పళ్ళలాగా కనబడవు. పేషెంట్ 2 కిడ్నీలు పాడైనది వస్తారు. ఇప్పుడే ఉన్నారు వాళ్ళు, 2 కిడ్నీలు ఈ పక్క 4 రాళ్ళు, ఆ పక్క 4 రాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డయాలిసిస్ మీద ఉన్నారు కొంతమంది. కిడ్నీలు మొత్తం పాడేవి, ఉపయోగం లేదని ఫంక్షనల్ జిన్లు ఉంటారు, ఆ కిడ్నీ రాళ్ళతో తీసేస్తున్నారు ఇష్టం టు సేవ్ ది పేషెంట్ ఫ్రమ్ ది ఇన్ఫెక్షన్. ఇట్లాగా పళ్ళులాగా కనబడవు కాబట్టి కిడ్నీలు ఏ మాత్రం ఒక సిగ్నల్ ఇస్తారు. సపోజ్ ఒంటికిలో మంట వచ్చింది, లేదా నడుములో నొప్పి వచ్చింది, లేదా ఒంటికిలో రక్తం వచ్చింది, ఏదో ఇవన్నీ ఏ క్లూ వచ్చినా దాన్ని వెంటనే పట్టుకొని ఇంక ఇంటర్నల్ ఆర్గాన్ కాబట్టి మనం ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి డాక్టర్ గారు చెప్పేస్తాం. నొప్పి లేదు కదా, ఏం పోదు. నాకు వస్తారు పేషెంట్, ఏమ్మా నాకు పేషెంట్ కడప నుంచి వచ్చారు, యాక్చువల్లీ 1 year బ్యాక్ డాక్టర్ గారికి ఏమంటే లేదు సార్ కొంచెం భయం వేస్తుంది, డాక్టర్ ఏమో రాయి తీయాలంటే భయం వేస్తుంది, ఏం బాగాలేదు, నేనే మందులు వాడుతున్నాను, మందు పెట్టడం వల్ల ఇప్పుడు కిడ్నీ టోటల్ 90% డ్యామేజ్ అయ్యింది. ఆ రోజు అవకాశం నేను జారి పెట్టుకున్నాను అంతే. అందువల్ల ఇప్పుడు బేబీ సార్ ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తుంటే నొప్పులు తగ్గిపోతే బిడ్డ డెలివరీ అయిపోయినట్ట. బిడ్డ నొప్పులు తగ్గిపోతే సంథింగ్ బిడ్డ అడ్డన తిరిగి ఉండాలి, లేదా ఇనర్షియంట్గా అసలు డెలివరీ కాకపోవచ్చు, సిజేరియన్ ఇండికేషన్ ఉండాలి. నొప్పి తగ్గిపోయిందని నేనైతే నొప్పి వస్తే నేను ఒకటే చెప్తాను పేషెంట్కి, మీరు నొప్పి రావాలని దేవుడిని ప్రార్థించాలి రోజులు. ఎందుకంటే నొప్పి వస్తుంది, డెలివరీ అవుతుంది, నొప్పి లేదని కిడ్నీ ఫీల్ ఆగిపోయింది, మూమెంట్ లేదు. అందువల్ల ఇప్పుడు పేషెంట్ సొంతంగా మనం చెప్పినా కూడా ఒకసారి ఏ నొప్పి లేదు ఏదైనా డాక్టర్ చెప్తుందని ఒకసారి చెప్తుంటారు. ఏంటంటే మీ యొక్క ప్రొఫెషనల్లో ఎవరు సిన్సియర్ అండ్ సీనియర్ మోస్ట్ యూరాలజిస్ట్, సో మీ ప్రొఫెషన్లో అత్యంత క్రిటికల్ అయినటువంటి ఆపరేషన్స్లో చాలా చూసి ఉంటారు. సో మీరు సాటిస్ఫై అయినటువంటి, మీరు చెప్పినట్టు ఒక పేషెంట్కి వచ్చారు, ఇన్ టైంలో తీసి ఉంటే సరిపోయాను, కానీ లేట్ అవర్లో మన దగ్గరికి వచ్చారని, చాలా క్రిటికల్ ఆపరేషన్స్ కూడా మీరు చేసి ఉంటారు. ఎలాంటి ఫేస్ చేశారు? అది 30 ఏళ్ళు చాలానే చూస్తాం సార్. కానీ కొన్ని ఏంటంటే ఒకటి వేరు వరి బై బర్త్ ఒకరికి 1 కిడ్నీ ఉంటుంది, ఇప్పుడు సాలిటరీ కిడ్నీ, మామూలుగా 2 కిడ్నీలు ఉంటాయి, ఒక్కరికి 3 కూడా ఉంటుంది ఎక్స్ట్రా, అది డిఫరెంట్. ఇవన్నీ మెజారిటీ ఇప్పుడు ఒక్కోసారి 1 కిడ్నీ ఉంటుంది, అది స్కాన్ చేసి కానీ తెలియదు 1 or 2 అనేది. ఒకసారి ఏదైనా ఒకే కిడ్నీ ఉంటుంది, దాంట్లో స్టోన్ బ్లాక్ అయి ఉంటుంది. అది ఎందుకంటే క్రియాటిన్ మాకు డయాలిసిస్ స్టేజ్ ఉంటుంది, క్రియాటిన్ 5, 6, 7 వెళ్ళిపోతుంది. ఏంటంటే ఉన్న 1 కిడ్నీ బ్లాక్ అయిపోయింది. అదే దేవుడు 2 కిడ్నీ 1 కిడ్నీ పోయినా కానీ పేషెంట్ డయాలిసిస్ పోయింది, ఇంకో కిడ్నీతో నడుస్తూ ఉంటుంది. నేనంటే అమ్మ కిడ్నీ ఇరుక్కో ఉంది దారిలో అంటే నాకు ఒంటికి మామూలుగా వస్తుంది, ఇంకో కిడ్నీలో వస్తుందమ్మా కిడ్నీ అందువల్ల దట్ ఈస్
గాడ్ బ్యాలెన్స్ లైక్ దాట్. అంటే అందువల్ల ఏంటంటే సింపుల్, ఏదైనా కిడ్నీలో ఏదైనా ఒంటికి లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్కి వెళ్ళి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ స్టోన్స్ 90% ఫస్ట్ టైం వెంటనే డాక్టర్కి వెళ్ళిపోతే పెయిన్ వచ్చిన వెంటనే 90% మందులతో పోదు, లెస్ దాన్ 4 mm ఉంటాయి. కానీ ఒక్కోసారి మొదలుపెట్టి 10 mm 20 mm పెద్ద 4-5 సెంటీమీటర్గా ఉంటాయి. అది పెయిన్ రానప్పుడు లేట్. అందులో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మరి మీరు కన్నా ఏంటంటే సొంత వైద్యం పనికిరాదు. ఒకసారి ఎండాకాలం ముఖ్యంగా నొప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. నొప్పి వస్తే వెంటనే డాక్టర్ కలిస్తే మెజారిటీ ఇప్పుడు బేబీ డెలివరీ అంటే మెజారిటీ స్టోన్స్ వెళ్ళిపోతాయి. మన డాక్టర్ సలహా మనం తీసుకోవాలి. కానీ నాకు నొప్పి లేదు కదా అంటే ఒకసారి బేబీకి అక్కడ తల్లికి వీడికట ప్రమాదం, ఇక్కడ ప్రమాదం ఉండే అవసరం, కిడ్నీ పోకూడదు. అందువల్ల డాక్టర్ సలహా చేసి మంచిది. కానీ మెజారిటీ స్టోన్స్ నీళ్ళు దాకా వెళ్ళి అసలు నీళ్ళు దాకా రాళ్లే రావు, మెదే చెప్తాం. రెండోసారి నీళ్లు తాగితే ఇప్పుడు పేషెంట్లు జాగ్రత్త ఉంటారు, కానీ మళ్ళీ మూడోసారి మర్చిపోతారు. అందులో ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏం పెట్టారంటే ఐఎస్ సెలబ్రేట్ యువర్ సెకండ్ బర్త్డే ఇన్ ఏప్రిల్ అంటే ఒక స్కాన్ చేయించుకో అంటే చేస్తాం. సార్ నేను 10 ఏళ్ళు తిరుగుతున్నాను సార్, 20 ఏళ్ళు వస్తుంది సార్, రాళ్ళు వస్తున్నాయి అంటే ఏంటి, దట్ ఈస్ దేర్, ఆ సోర్స్ అట్లే ఉంది. ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు కడుపు వచ్చిందా డెలివరీ చేయాలి, కడుపు రాగానే చూసుకోవాలి. సార్ మీరు నన్ను ఒకసారి ద్రోహిలా సార్, మొన్న రాయి తీసారు, అందుముందు తీసారు, మళ్ళీ రాయి తీసారు అంటే ఒకటి. ఇప్పుడు మేడ్ స్ట్రాటజీ సార్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ గెటింగ్ 30 ఎవరి నైట్ ప్లస్ 2 times నీళ్లు తాగండి. అంటే యూనిఫామ్ ఫ్లో ఉండాలి. ఇప్పుడు పగలంతా కాలువ నైట్ ఎండిపోద్ది. ఇప్పుడు కాలువ వచ్చినప్పుడు ఫ్లో వస్తేనే కదా ఇసుక కాలువ డ్రైనేజ్ క్లీన్ అది. నైట్ 2 సార్లు నీళ్లు తాగాలి. ఎవరి ఏప్రిల్ సెలబ్రేట్ సెకండ్ బర్త్డే ఒక స్కాన్. నౌ వీఆర్ ఆల్మోస్ట్ 90% కిడ్నీ డ్యామేజ్. అంటే వాడు ఎప్పుడు సార్ పెయిన్ వచ్చినప్పుడు వస్తుంది, 2 ఏళ్ళుగా 3 గ్యారెంటీగా వస్తుంది. ఇప్పుడు అంటే అందరికి కాదు, కొంతమంది వస్తుంది కాబట్టి ఇది మేడ్ ఏం స్కాన్ ఎవరేలాగో ఒక 500,000 పెట్టుకోగలరు. ఈ బాధ అంతా లేదు కదా కిడ్నీ పోయింది. అందువల్ల నో పీపుల్ ఆర్ హ్యాపీ ఆన్సర్ బాన్స్ అని. ఇంకా డైట్ అంటారు. డైట్ ఏంటి, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, టమాటో తినకూడదు, అవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటి చిట్కా ఏంటంటే అన్నీ తినొచ్చు. నీళ్లు బాగా తాగితే ఆ మైక్రోలు ఎక్కితే కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 mm స్టోన్ నీళ్ళు తాగిపోద్ది అన్నప్పుడు అడ్జస్ట్ స్టార్ట్ 1 మైక్రాన్ నీళ్లు బాగా కొట్టుకోలేదు. అందరూ నీళ్లు తాగాలి. వాళ్ళు నాలుగు 2 సార్లు యూనిఫామ్గా ఫ్లో ఉండాలి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ సిట్రేట్స్ అంటారు. సిట్రేట్స్ లెమన్ జ్యూస్, లెమన్ డిజాల్వ్ ఇస్తుంది. ఓన్లీ మెడిసిన్ నాకు తెలిసి నీళ్లు బాగా తీసుకుంటే కొట్టుకెళ్ళిపోద్ది. 4 mm స్టోన్ ఇప్పుడు మైక్రోసిన్స్ అందరూ నీళ్లు బాగా తాగాలి. లెమన్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కొంచెం మంచి చేస్తాయి. మెయిన్గా ఎండాకాలంలో ప్రతి గంటకు 2 గ్లాసులు నీళ్ళు తాగితే మంచిది. ఎందుకంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ చలికాలం దాల్చిన గంటకు 1 గ్లాసు లిక్విడ్, నైట్ 2 times తాగడం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఫిబ్రవరి స్కాన్ పత్తిలు అన్నీ తినవచ్చు, ఏం పత్యమే లేదు దాన్ని. సీక్రెట్ యాక్చువల్గా. ఎందుకంటే రాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏం మావాలంటే నువ్వు టమాటో తిన్నాను సార్, అవును సార్ సుమారు రోజు తిన్నాను సార్ అని. బట్ ఈ పేషెంట్ కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసి ఏమైనా తినచ్చు, నీళ్ళు బాగా సరిపోతుంది. అన్లెస్ దేర్ సమ్ డిసీజెస్, ఎందుకంటే కొన్ని యూరిక్ యాసిడ్ అది మా నాన్ వెజ్ తింటే వస్తుంది. ఆ టైప్ పబ్లిక్ స్టోన్ అది వేరే, అట్లా కాకుండా. కానీ ఒకటిసారి ఒక విషయం ఏంటంటే ఎండాకాలం నీళ్ళు బాగా తాగండి, కిడ్నీ స్టోన్స్ రాకుండా నివారణ 100%. లేదు కొన్ని కారణాలు, కాల్షియం ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి రిపీటెడ్ స్టోన్ వచ్చినప్పుడు కాల్షియం, యూరిక్ యాసిడ్, బ్లడ్ టెస్ట్, మెటబాలిజం అది చేసుకుంటే ఇంకా మన లోపల ఉన్న పుట్టుకతేన అవుతుందో అది తెలుసుకోవచ్చు. అందువల్ల అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఈరోజు మాకు పేషెంట్స్ ఒక కిడ్నీ పోయి, ఇంకో కిడ్నీ పోయి, ఒక కిడ్నీ తీసేసి వదిలేస్తాం. ఇప్పుడే నెక్స్ట్ జస్ట్ ఫినిష్ కేసు కిడ్నీ పార్టీ పడని డీటీపీఎస్ కింద పర్సెంటేజ్ చూసి ఎంత పర్సెంటేజ్ 60 ఇప్పుడే చేసాం ఫ్రీగా, అది టోటల్ రిమూవ్. ఇంకో కిడ్నీ బాగుంటే ఏం పర్లేదు. కానీ ఈరోజు మెయిన్ సమస్య ఏంటంటే డయాలిసిస్ అనండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్, డయాలిసిస్ మొదలెడితే లైఫ్ లాంగ్ చేయాలంటే నేను చేసుకోను. లైఫ్ లాంగ్ చేయాలి కదా. డయాలిసిస్ అంటే ఏంటంటే దట్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే కిడ్నీ పూర్తిగా పోయింది. కిడ్నీకి పూర్తిగా పోయినప్పుడు మన కిడ్నీ ఏం చేస్తుంది, మన బ్లడ్ని ఫిల్టర్ చేసి మళ్ళీ బ్లడ్లోకి సర్క్యులేషన్ ఇస్తుంది. అలాగే ఈ బ్లడ్ని మిషన్ కనెక్ట్ చేసి మిషన్ ఫిల్టర్ చేసి మళ్ళీ బాడీ వెళ్తుంది. 3 hours పడుతుంది పర్ డే. వీక్లీ 2 or 3 times చేయాల్సి అంటే 3 రోజులు బెడ్లో ఉండాలి పేషెంట్. ఇది మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సార్ డయాలిసిస్ వద్దు సార్. ఏమంటే ఒక్కసారి డయాలిసిస్ చేసుకుంటే మళ్ళీ డయాలిసిస్ చేసుకోవాలంటే కదా. అవును, కిడ్నీ డయాలిసిస్ చేసుకున్న రోజు నువ్వు బతుకుతావు. అది నేను నువ్వు నా పాయింట్, నువ్వు డయాలిసిస్ చేసిన నువ్వు బతుకుతావు. కిడ్నీ ఎట్లా బతుకుతావు, అది ఆఫ్ సార్. రెండోది వచ్చేసి
ఇప్పుడు ఇంకోటి పెరిటోనల్ డయాలిసిస్ అండి. అదేంటంటే అంబులేటరీ, ఇంట్లోనే పేషెంట్ చేసుకోవచ్చు. ఒక చిన్న ట్యూబ్ ఇచ్చేస్తాం, బ్యాగ్ ఉంటుంది, ఇంట్లో టీవీ చూసుకుని జరుగుతుంది. అంటే బెడ్లో 3 hours ఉండాలా, వీక్లీ థ్రైస్ అనేది లేకుండా ఆమె ఇంట్లో తిరిగి చేసుకో. అది లేటెస్ట్ అండి, అది ఒకటి. కానీ అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఈరోజు ప్రతి దానికి స్కీములు గవర్నమెంట్ అంత డెవలప్ అయిపోయిందంటే మేము అక్కడ ఉచిత వైద్యం నేను చదువుకున్నాం నేను నమ్మలేను. ఎందుకంటే ఇన్ని టెక్నాలజీ పెరిగింది, ఎట్ట ఉచితంగా చేస్తాను యూఎస్ అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఒక్క పైసా లేని నా మీద కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీగా జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ అది మన వైఎస్ రాజశేఖర ప్రజల ఆరోగ్య ప్రోగ్రామ్. ఎక్సలెంట్ వర్క్. అంటే అందుముందు సార్ అప్పుల పాలైపోయి ఎవరు ఈ బిలో పర్లను పోవడానికి ఒక కారణం బీదవాళ్ళు, మరీ బీదవాళ్ళకి డౌరీ పెళ్లి చేసేవాడు అయిపోయాడు నమ్ముకోవాలి, లేదా చెన్నై పోతే అన్నీ అమ్ముకోవాలి. ఇప్పుడు అది లేదు కదా సార్. అంటే ఇప్పుడు మనం గతంలో తీసుకుంటే కొంత మీరు అన్నట్టుగా వైద్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకొచ్చి పేదవాడికి కూడా అవకాశాలు కల్పించారు. సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి 25 లక్షలు ఆరోగ్యశ్రీకి పెట్టి అట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. అంటే అత్యాధునిక వైద్య పరికరాలు కూడా మన హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో పోల్చుకుంటే కిడ్నీలో స్టోన్స్ అన్నా భయపడేవాళ్ళు, సో నాటు వైద్యానికి వెళ్ళిపోయేవాళ్ళు, ముదిరిన తర్వాత మన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనికి కూడా హ్యాపీగా వస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎట్లా వస్తున్నారో తెలియదు, అంటే అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఎంతవరకు యూస్ అవుతున్నది, అదేవిధంగా మన దగ్గర ఎలాంటి సొఫిస్టికేటెడ్ ఐటమ్స్ మన దగ్గర ఆరోగ్య గురించి చెప్పాలంటే ఒకటి ఇంతకుముందు కూడా ఆరోగ్యం సార్. ఎందుకంటే ఇది వాజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కొన్ని తక్కువ జబ్బులు స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే హాస్పిటల్కి 1000 జబ్బులు ఉండేది, మిగతా వాటికి అంటే పేషెంట్ డబ్బులు. ఇప్పుడు ఏంటంటే 3500 జబ్బులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేస్తారు. పరిమితి క్యాన్సర్ అంటే 25 lakhs పెంచి, అందుముందు 2 ఇంజక్షన్ డబ్బులు అయిపోయింది పోయిన పరిమితి వాళ్ళు చచ్చిపోయాడు క్యాన్సర్. ఈరోజు ఎంత అంటే ప్రపంచంలో ఎక్కడ ఇంత రిఫార్మ్స్ ఉంటాయని మాత్రం నేను డాక్టర్ నా దగ్గర తెలిసి ఎక్కడ లేదు, గూగుల్లో చేసి ఇంత డెవలప్మెంట్, ఒక డెవలపింగ్ కంటే ఇంత తీసుకురావడం హెల్త్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు నాకు తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి. అలాగే ఈరోజు టెక్నాలజీ అంటే ముందు సార్ నాకు మీకు చూద్దాం కిడ్నీ స్కామ్ గురించి ఒక పేపర్లో చూసాను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. పెద్ద కట్ చేసాడు అంటే ఇక్కడ రిప్ దగ్గర ఇక్కడ ఉంటుంది, వెనక ఎక్కడో ఉంటుంది, పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి. ఈరోజు కిడ్నీ స్టోన్స్ అంటే లేజర్ గంటలో బ్లాస్టెస్ పంపించేస్తారు. పెద్ద స్టోన్స్ మ్యాక్సిమం 1 or 2 days ఉంటారు. కట్టింగ్ అనేది లేదు కిడ్నీ. లేజర్, లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, పీసీఎన్ అంటే ఇక్కడ ఏంటంటే షాక్ వెళుతుంది, గంటలో బ్లాస్ట్ వెళ్ళిపోతుంది. అది వీ కెనాట్ ఇమాజిన్. నేను మాయాబజార్లో పుష్పగాన్ని చూసినట్టు ఈరోజు మెంగడేపుల్లో ఇప్పుడైతే పేషెంట్ పడిన గంటల ఎక్సర్సైజ్ని తీసుకెళ్ళిపోతారు. అంత డెవలప్ అయింది. కానీ డిపెండ్స్, కొన్ని నాపురాయిలాగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి, మురలాంటి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఒకదాని ఒకటి కలుపుతూ ఉంటాం. రెండోది ఏంటంటే సార్ మెయిన్ ఒకటి ఈరోజు ఈ ఆరోగ్య వచ్చిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆరోగ్య చేస్తుంది. డయాలిసిస్ హ్యావ్ 5 machines ఫ్రీగా డయాలిసిస్ చేసుకెళ్తారు. డయాలిసిస్ ఫ్రీ సార్. బీదవాడు ఇవన్నీ చనిపోయేవాడు సార్. ఎందుకంటే బీదవాళ్ళు ఎంత పెట్టిన వారానికి 3 రోజులు బెడ్లు ఉంటే అయిపోయినా అసలు హాస్పిటల్ పోయిన ఖర్చు ఉండదు. ఫ్రీగా డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఆపరేషన్ భయం లేదు. లేజర్ దీనికి కానీ కిడ్నీకి కానీ పైల్స్ ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ అది 1 dayలో వెళ్ళిపోతుంది. అది టెక్నాలజీ తిరుపతి ముందు చెన్నై అక్కడ ఉండేది ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటేంటంటే నేను చెప్పదలుచుకుంది సార్, ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి. ఇక్కడ డయాలిసిస్ చేస్తున్నారు. అక్కడ ఉద్దానం ఆ కిడ్నీ హాస్పిటల్ అంటే వెరీ బిగ్ థింగ్. యూ కెనాట్ ఇమాజిన్. ఆంధ్రప్రదేశ్లో డివిజన్ తర్వాత అంత పెద్ద హాస్పిటల్ ఉందంటే గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారు. అది డాక్టర్ ఐ కెన్ ఫీల్. కానీ ఒక్కటే స్టిల్ ఈరోజు నాకు కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ఇవ్వడానికి ఎవరున్నారు? ఒకటి నా పిల్లలు ఇవ్వాలి అంటే బ్లడ్ రిలేటెడ్, ఓన్లీ వైఫ్ క్యాన్ డూ. అంటే వైఫ్ మాత్రం నాన్ బ్లడ్ రిలేటెడ్, దానికి రక్తంలో ఉన్న వైఫ్ మాత్రమే కిడ్నీ ఇవ్వచ్చు. ఇలా కొన్ని లక్షల మంది ఈరోజు వెయిటింగ్ చనిపోతున్నారు. డయాలిసిస్ ఎన్ని రోజులు చేసిన వాళ్ళకి ఓపిక ఉండదు, కొన్ని రోజులు చూస్తారు. లైఫ్ లాంగ్ అంటే కోసం చిన్న వయసులో కొన్నిసారి వస్తాయి. ఇలా దీంట్లో ఏంటంటే మెయిన్ సమస్య ఈరోజు ఏంటంటే ఈ డోనర్స్ ఒకప్పుడేమో ఎవరైనా వ్యాపారం కిడ్నీ ట్రేడ్ మొదలు చట్టాలు బాగా టైటన్ చేసి బాగుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్లడ్ రిలేటెడ్ లేదా వైఫై ఇవ్వాలి. అది ఈరోజు ఇట్లా ఎంతమందికి ఇప్పుడు నాకు కూడా లేదు బ్లడ్ కిడ్నీ ఇచ్చి నాకేమైనా షుగర్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అంటే మెయిన్ షుగర్ హై లీడింగ్. షుగర్ వచ్చిన వాళ్ళంతా ఒకరోజు కిడ్నీ వెళ్ళిపోతారు, కరెక్ట్గా చేసుకోరు. కాబట్టి
2 బీపీ ఉన్నాడు, ఒక కిడ్నీ ఫెయిల్, స్ట్రోక్కి వెళ్తారు. పెయిన్ కిల్లర్స్, నడుము నొప్పి, మోకాళ్ళ వీళ్ళందరూ మందులు పెయిన్ కిల్లర్స్ పోతారు, ఇన్ఫెక్షన్లు పోతారు. ఇందందరూ ఈ కిడ్నీ డ్యామేజెస్ ఏంటంటే ఒకటే సొల్యూషన్ కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కెడావర్ అంటే నేను పబ్లిక్ నుంచి ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్ డెత్ అయిన యాక్సిడెంట్, బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు ఇద్దరిని బతికించచ్చు. ఎట్టా ఈయన బతకరు కాబట్టి ఆ కుటుంబీకులు కానీ ఒకసారి ఆలోచిస్తే 2 ప్రాణాలు నిలబడచ్చు. ఇద్దరికి ఒక పేషెంట్ నుంచి వచ్చే 2 కిడ్నీలు, 2 ప్రాణాలు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఇప్పుడు అందుబాటులో ఉంది, ఆరోగ్యశ్రీలో ఉంది. కానీ కిడ్నీ లేని వాళ్ళకి నిజంగా పబ్లిక్ మన సంస్థ సాంప్రదాయాలు ఉంటాయి, మనకు ఉంటాయి పద్ధతులు. కానీ వాళ్ళ గురించి ఆలోచించి కన్ను ఒకరికి ఇవ్వచ్చు, కన్ను ఇద్దరికి ఇవ్వచ్చు, కిడ్నీలు ఎదురు ఇవ్వచ్చు, గుండె ఒకరికి ఇవ్వచ్చు, లివర్ ఇవ్వచ్చు. అంటే ఎంతమందిని ప్రతి చిన్న అవగాహన వస్తే కన్నా ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంట్ చాలామంది రిజిస్టర్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ అసలు వెయిట్ చేస్తారు. నాకు ఎప్పుడు ఎవరన్నా కిడ్నీ ఇస్తే నేను బతుకుతాను లేదు అంటున్నారు. హార్ట్ ఇప్పుడు మన సిమ్స్లో ఇక్కడ 14 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎంతమంది 14 దాకా చేశారు. అంటే ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కానీ వీళ్ళు చేయగలరు లేదు. అట్లాగే కిడ్నీ అనేది ఫుల్ 100% హార్ట్ లాగా చేస్తే 99% సక్సెస్. అంత స్టాండర్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మామూలు ఆపరేషన్ లాగా అయిపోయింది. కాబట్టి ఒకటి డోనార్స్ ఒకటి ప్రాబ్లం. డోనార్స్ ఇవ్వగలిగితే పబ్లిక్ చాలా మంచి మార్పు వస్తుంది. కొన్ని లక్షల మంది ప్రాణాలు వాడు కడారు డోనార్. అందువల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళు పెద్ద మంది తీసుకుని దానికి కానీ డొనేట్ చేసి చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఫైనల్గా చెప్పండి సార్, ఇవాళ సిటీ కేబుల్ ప్రేక్షకులు చాలామంది చూస్తున్నారు. 3 months అనేది క్రూషియల్ సమ్మర్ ఉంది. క్రూషియల్ సమ్మర్లో వయోవృద్ధులు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, రకరకాల మంది కోమార్బిడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి దీనిపైన? సార్ ఇన్ జనరల్ వేసవి కాలంలో మామూలుగా కిడ్నీకి అయితే నీళ్ళు తీసుకోవాలి, అలాగే నీళ్ళు బాగా తీసుకోవాలి. రెండోది ఈ తెల్లని కాటన్ బట్టలు, డార్క్ కలర్స్ హీట్ అబ్జర్వ్ అయింది. అందువల్ల ఎక్కువ నీళ్ళ పదార్థాలు వీలైనంత వృద్ధులు, పిల్లలు 11 o'clockకి 4 o'clock మధ్యలో తిరగకుండా అవాయిడ్ చేసే బెటర్. హీట్ స్ట్రోక్ ఎక్కువ. హీట్ స్ట్రోక్ ఏంటంటే మొత్తం వాటర్ ఆవరైపోయి సడన్ కొలాప్స్ అయిపోతారు. కొలాప్స్ అయి డెత్ రాదు. ఎవరైనా పేషెంట్ అన్కాన్షియస్ ఎండాకాలం కనబడి ఫస్ట్ పబ్లిక్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఐస్ వాటర్ ఏదైతే ఐస్లో పెట్టి ఐస్లో ముంచేసి ఐస్ వాటర్ తాగి బతికిపోతారు. లేదంటే దేవుడే కాదు హీట్ స్ట్రోక్. అందువల్ల ఎవరైనా కానీ అన్కాన్షియస్ ఉంటే వాటి షుగర్ అన్న తగ్గిపోవడం, లేదంటే హీట్ స్ట్రోక్ అని. ఇది ఇమ్మీడియట్గా చేయాల్సిన పని అంటే వాళ్ళు ఐస్ పక్కల షాప్ ఐస్ కప్పేసి ఐస్ వాటర్ పెట్టి బతుకుతారు కాబట్టి. రెండోది నీళ్లు బాగా తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ ఇలాంటివి బాగా తీసుకుంటే దిస్ డీహైడ్రేషన్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. రెండోది ఈ పైల్స్ ప్రాబ్లం ఎక్కువ. పైల్స్ ప్రాబ్లం అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అంటే ఎవాపరేషన్ వల్ల ఎట్లా యూరిన్ చికెన్ అవుతుంది, రాళ్ళు వస్తాయో వాటర్ ఎవాపరేట్ అయితే మోషన్ కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఆకుకూరలు బాగా తీసుకుంటే నీళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటే పైల్స్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు. రెండోది హీట్ స్ట్రోక్ ఒకటి అలాగే లిక్విడ్ తీసుకోవాలి. మెయిన్గా యూజ్ లైట్ కాటన్ బట్టలు, రెగ్యులర్గా లిక్విడ్ ఎవరి 2 hours లిక్విడ్ తీసుకుంటారు. ఎండలో తిరగడం అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత ఇప్పుడు ఎస్పెషల్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు. మళ్ళీ వాళ్ళకి ఒంటికి ఎంత వస్తుందో అంతే లిక్విడ్ తీసుకోండి. అంటే కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ ఉంటుంది కానీ ఎక్కువ తీసుకునే ఆయన వచ్చేది వాపులు వచ్చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అది డిఫరెంట్ డాక్టర్స్ అలా కూడా పాటించాలి. ఇన్ జనరల్ సంపల్ ప్రతి ఒక్క నీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం అవన్నీ మజ్జిగ బాగా తీసుకుంటూ ఎస్పెషలీ ఎండలో తిరిగాడు. దానికి మీడియాస్ వల్ల ఎక్కువ తిరుగుతున్నాయి ఎండలో. టేక్ లిక్విడ్ 90% ప్రివెంటబుల్. స్టోన్స్ రావు. నీళ్లు బాగా తీసుకొని హ్యాపీగా ఉంటే సరిపోద్ది. తర్వాత వీళ్ళందరూ ఎండలో తిరగడం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. చూసారుగా ఇప్పటివరకు కూడా సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలంతా కూడా సీనియర్ యూరియాలజిస్ట్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ నీళ్లు తాగితే ఎక్కడ యూరినల్స్ పోవాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో చాలామంది నీళ్లు తాగరు. సో స్కూల్ పిల్లలు ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్స్ వీళ్ళు టాయిలెట్స్కి పోతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని ఎవరిని పంపిరు. సో 1 o'clock వాళ్ళకి లంచ్ బ్రేక్లో కానీ లేదా 1.5 hour అంటే ఒక 1/2 hour లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కూర్చోబెడతారు, మళ్ళీ పంపిరు. సో స్టాక్ అండ్ వాటర్ అంతా కూడా అట్లనే ఆగిపోతుంది, లేదంటే తాగరు. సో పిల్లల్లో కూడా విరివిగా నీళ్లు తీసుకోవాల్సినటువంటి పాసిబిలిటీస్ అంతా కూడా స్కూల్ యాజమాన్యాలు కల్పించాలి. అదేవిధంగా మన ఎండల్లో తిరిగేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి 1 hourకి ఒక్కసారి ఎక్కువ నీళ్లు కాకపోయినా ఒక గ్లాసుడు వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి.
ఎస్పెషల్లీ నైట్స్లో కూడా మనం పడుకుంటాం. 10 o'clock పడుకునేస్తే మార్నింగ్ 7, 8 o'clock వరకు కూడా లేని కంప్లీట్గా మనలో ఉన్నటువంటి అవయవాలంతా కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం దొరికినప్పుడు అంతా కూడా కొద్దిగా వాటర్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు మన కిడ్నీలు కూడా సురక్షితంగా ఉంటాయనేసి సిపాయి సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ సన్ స్ట్రోక్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అలాగే కిడ్నీ స్ట్రోక్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో తిరుపతిలో జాతర ఎంత ఫేమస్, సమ్మర్లో కూడా కిడ్నీ పేషెంట్స్ కూడా అంతే ఫేమస్. సో ఎక్కువ ప్రభావం చూపెట్టేటువంటి ఈ 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నారు. ఇది వాటి డిస్కషన్. రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం.